నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం. పాఠ్యాంశ సామగ్రి కిట్స్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వెల్లడి. అబద్ధాలు అసత్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల్ల సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. విద్య వలనే అభివృద్ధి సాధ్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని సంతపేట పాఠశాలతో పాటు బిఎస్ కన్నన్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశ సామాగ్రి కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రామాణికమని, ప్రతి విద్యార్థి తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందిపుచ్చుకునే విధంగా విద్యను అభ్యసించాలని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపైన ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, విద్యతో పాటు నైపుణ్య విద్యను ప్రోత్సహించి మల్టీపుల్ కంపెనీలో ఉద్యోగాల సాధనకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ గమ్య సాధనకు విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, పాఠశాలలకు ఎలాంటి వసతులు అయినా ఖర్చుతో నిమిత్తం లేకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ మేయర్ కటారి హేమలత, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎంఈఓ సెల్వరాజ్, మాజీ కార్పొరేటర్లు శివకుమార్, నగరపాలక కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, జనసేన నాయకులు యశ్వంత్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇస్తే పట్టుకో. మరి స్టూడెంట్స్ కిట్స్ కార్యక్రమానికి విచ్చేసి పాఠశాలలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసినందుకు మరి ముఖ్యమైన దినోత్సవం. ఎందుకంటే చదువుకునే పిల్లలకి ఎప్పుడైతే మనమందరూ ప్రోత్సాహంతో వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామో, వారు చదువుకొని ఎంత డెవలప్ అయితే ఆ రాష్ట్రం కావచ్చు, ఆ నియోజకవర్గం కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, దేశ విదేశాల్లో ఈరోజు తెలుగు వారు ఇంత బలవంతులు అయ్యారు అంటే ఆనాడు మన ముఖ్యమంత్రి 96లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని సంస్కరణలే. ఈరోజు ఈ పిల్లలంతా చూస్తే చాలా సంతోషం. వారికి కావాల్సిన పుస్తకాలు, కిట్లు, యూనిఫాము, షూస్ అన్నీ ఇవ్వడం కూడా నాకు చాలా ఆనందకరం. అలాగే ఈ విద్యాశాఖకు సంబంధించి శ్రీ నారా లోకేష్ గారు చాలా అనేక సందర్భాల్లో వారితో మాట్లాడినప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ కావాలి, పిల్లల్లో ఇంకా స్కిల్స్ నేర్పాలి. అంటే చదువు అయితే వస్తుంది కానీ ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళి తెలుగువారు అంటే ఎక్కడో చిన్న ఒక లోపం ఏం జరుగుతుందంటే, తెలుగువారు అనగానే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ కొన్ని స్కిల్స్ ఆ సాఫ్ట్వేర్ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం. అందుకని వారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చాలా కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి. కాబట్టి ఈసారి విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే ఆ శాఖకి మంత్రివర్యులు అయ్యారో అనేక సందర్భాల్లో స్కూళ్ళు కానీ పిల్లలపైన ఎడ్యుకేషన్ పైన సమగ్ర మీటింగ్స్ పెట్టారు. ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది ఈ విద్యాశాఖ. వారికి కూడా భగవంతుడు మంచి ఆరోగ్యము, మంచి ఆలోచనలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా విద్యాపరంగా ముందు ఉంచుతారని భావిస్తూ ఈరోజు ఈ కిట్లు ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అబద్ధాలు అసత్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల్ల సురేంద్ర కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల పదవీ కాలంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచక, అబద్ధపు పాలనను ప్రజలు చూశారని, మరోసారి అదే ప్రయత్నాన్ని వినుకొండ సాక్షిగా ప్రజలకు చెప్పే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వినుకొండలో జరిగిన ఘటన ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య జరిగిందే కానీ ఇందులో టీడీపీ పార్టీ ప్రమేయం ఏమీ లేదన్నారు.
గత సంవత్సరం కాలంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఒక కక్షల కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయే తప్ప ఇందులో రాజకీయ ప్రమేయం లేదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. అయితే ఈ ఘటన రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశంతోనే జగన్ వినుకొండకు వెళ్లారని, ఇప్పటికైనా వ్యక్తిగత కక్షలను పార్టీలపై రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చురకలంటించారు. విజయసాయి రెడ్డి గారి వ్యవహారం మనం చూసాం. పేపర్లో, సోషల్ మీడియా అంతా కూడా దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని పక్కదారి పట్టించడం కోసం వినుకొండ సంఘటనను రాజకీయం చేసి ఈరోజు దానికి తెలుగుదేశం పార్టీని బలిపశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ గౌరవ ఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఇది రాజకీయ హత్య కాదు, రాజకీయ కోణం లేదు, దీంట్లో కేవలం వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని చెప్పి కూడా. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఓర్చుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైకాపా వాళ్ళు కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఒకరోజేమో గౌరవ తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు సమావేశమైతే 5 ముగ్గురు గ్రామాలను తెలంగాణకు వదిలిపెడుతున్నామని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు. వైజాగ్లో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుందని ఒక పత్రికలో రాయించారు. మరొక రోజు 15 మంది కమ్మ శాసనసభ్యులకు మంత్రులు పదవులు ఇచ్చారని చెప్పి ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. ఇంకొక రోజు ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నామని చెప్పి ప్రచారం చేశారు. ఇంకొక రోజు తల్లికి వందనం పైన ఎలాంటి జీవో రాకపోయినా, తుది నిర్ణయం తీసుకోకపోయినా తల్లికి మాత్రం ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది విద్యార్థులకు అంతమందికి మరి ఆ రోజు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకరు మాత్రమే పరిమితం చేశారని చెప్పి ఒక దుష్ప్రచారం తీసుకొచ్చారు. ఈ విధంగా ఫేక్ ప్రచారాలతో ఫేక్ వార్తలు సృష్టిస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక కుట్ర చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీకు చేసినటువంటి పాపాలకు, విధ్వంసాలకు, అవినీతికి, దోపిడీకి ఈరోజు నిరసనగా ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లు తగ్గించినా కూడా వీరి తీరైతే మారలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో వైకాపా పార్టీనే కనుమరుగే ప్రమాదం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన కానీ వైకాపాలోని అగ్రనాయకుల పైన పార్టీ కేడర్కి ఏమాత్రం కూడా నమ్మకం లేదు, వీళ్ళు ఆదుకుంటారు మనని చెప్పి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు అందరూ కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ చేరుకోవడం సిద్ధంగా ఉన్నారు. కొంతమంది జనసేన పార్టీ చేరుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, పార్టీ జెండాను నిలబెట్టుకోవడం కోసం ఈరోజు వైకాపా నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తూ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వం పైన విషం గుప్పుతో మరి పార్టీ ఉనికిని కాపాడడం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలంతా కూడా వాస్తవాలు గ్రహించాలా. దివంగత ఆదికేశ్వర నాయుడు సత్యప్రభ భక్తుల కోసం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 3 లక్షల విలువ చేసే ఆభరణాలను ప్రవాస ఆంధ్రుడు విజయ్ కుమార్ అందజేయడం అభినందనీయమని ఆలయ అర్చకులు తులసి తెలిపారు. నగరంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రవాస ఆంధ్రుడు విజయ్ కుమార్ ఆభరణాలను అందజేశారు. స్వామివారి అలంకరణ కోసం 3 లక్షల వ్యయంతో తయారు చేసిన కిరీటం, వక్షస్థలం, శంకు చక్రాలు, పాదాలు, కర్ణాభరణాలు, కటివర్దలు, కర్ణ భేదాలు, హస్తాలు అందించారు. ఈ సందర్భంగా స్వామివారి కోసం రూపొందించిన ఆభరణాలకు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినని, స్వామి కృపతో మస్కట్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. స్వామికి సేవ చేయడం తనకు దక్కిన మహా భాగ్యమని పేర్కొన్నారు.
నా గడ్డ మీద ఏంటి టైం స్వామి దేవస్థానం యందు కీర్తిశేషులు టీకే ఆదికేశవ నాయుడు గారు నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు ఈరోజు మస్కట్కు చెందిన శ్రీ విజయ్ గారు, శ్రీ అర్చనా గారు స్వామివారికి నూతనంగా కవచ సమర్పణం చేయడం జరిగింది. స్వామివారికి కిరీటము, కర్ణపత్రాలు, కటిహస్తము, వరదహస్తము, శంకు చక్రాలు, పాదాలు, కాపర్ పైన గోల్డ్ కవరింగ్తో 3 లక్షల రూపాయల వ్యయంతో స్వామివారికి నూతనంగా కవచ సమర్పణం చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. నారాయణాయ నమః. నా పేరు విజయ్ కుమార్. మా ఆవిడ అర్చన, మా పెద్ద పాప స్మృతి, రెండో పాప సరయు, మా కొడుకు శ్రీమన్నారాయణ. మేము చిత్తూరులో పుట్టింది, పెరిగింది, చదువుకునేదాన్ని. ఒక 20 years బ్యాక్ పోయి కోవిట్లో అండ్ మస్కట్లో సెటిల్ అయినాము. నేను QHS మేనేజర్గా పనిచేస్తాను. నాకు ఈ గుడికి అవినాభావ సంబంధం ఏడుకొండ స్వామితో. నిత్యం వచ్చిందని మేము అష్టోత్తరం కానీ, గోవిందనామాలు కానీ, వెంకటేశ్వర స్తోత్రం కానీ చెప్తూ ఆయన స్మరణలో మేము ఉంటాము. ఆయన అనుగ్రహంతో మేము ఇంతకుముందు యజ్ఞోపవేతం ప్రసాదం స్వామికి సమర్పించాము. తర్వాత ఆభరణం సమర్పించాము. ఇప్పుడు ఈరోజు జూలై 19, 2024 ఈరోజు స్వామి అనుగ్రహంతో మేము శ్రీవారికి కిరీటము, వక్షస్థలము, కర్ణబేరాలు, పాదాలు, కటికహస్త్రం, వరదహస్త్రం శ్రీవారికి సమర్పించినాము. ఇది మేము ఏడుకొండ స్వామి ఇచ్చిన మహాభాగ్యంగా మేము దీన్ని అనుకుంటున్నాము. మేము ఇలా నిరంతరం వచ్చిన స్వామి సేవలో ఉండి స్వామి ఇచ్చిన దాంట్లో మేము బతుకుతూ స్వామికి వాళ్ళకి మంచి చేయాలని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళన పూనుకుంటామని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగరాజు హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశాన్ని నాగయ్య కళాక్షేత్రం ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న 1 నెల హెల్త్ అలవెన్స్తో పాటు సంక్రాంతి కానుక 1000 రూపాయలు అందజేయాలని, అలాగే గత 3-4 సంవత్సరాలుగా యూనిఫామ్ కానీ, చెప్పులు, సోపు, నూనె, మాస్క్, రైన్ కోట్లు కూడా అందజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహిళా కార్మికులకు నెలసరిలో ఇవ్వవలసిన సెలవులు కూడా మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా ఇంక్రిమెంట్, DA, సరెండర్ లీవ్ ఇవ్వకపోవడంతో పాటు కార్మికులకు నిర్వహించవలసిన వైద్య పరీక్షలు కూడా నిర్వహించకుండా మీనమేషాలు లెక్కించడం బాధాకరమన్నారు. సమస్యలు పరిష్కరించాలని పదే అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని, కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆగస్టు 7వ తేదీ నుండి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు దాసరి చంద్ర, రమాదేవి, గోపీనాథ్, మణి, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ యొక్క జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. ఇది 4 నెలలకు ఒకసారి ఈ సమావేశం జరగడం ఆనవాయితీ. ఈ సమావేశంలో కార్మికుల యొక్క సమస్యల్ని పరిశీలించి చర్చించి కమిషనర్ దృష్టికి, హెల్త్ ఆఫీసర్ దృష్టికి తీసుకోవడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు 100% సబ్సిడీతో పూల తోటల పెంపకం చేపట్టవచ్చునని వామాపీడి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం చిత్తూరు మండల అభివృద్ధి కార్యాలయంలో NREGS పథకం ద్వారా చేపట్టిన పనులు, బిల్లులు చెల్లింపు తదితర అంశాలపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం ద్వారా గతంలో పండ్ల తోటల పెంపకం కోసం NREGS ద్వారా మొక్కలు పంపిణీ చేసేవారని, అభివృద్ధి కోసం కూడా ఆ నిధులు వెచ్చించలేదని తెలిపారు. ప్రస్తుత సీజన్లో అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఏర్పడిందన్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా పోతున్నాయని, ఇలాంటి సందర్భాలలో NREGS పథకం 100% సబ్సిడీతో 12% గ్రాంట్తో పూల తోటల్లో పెంచుకోవడం ద్వారా రైతులు అనతి కాలంలోనే అధిక లాభాలు పొందవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి పీడీ రైతులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటారు నేరేడికాయ తింటే షుగర్కి అల్లరి నేరేడికాయ అవి తింటే షుగర్కి చాలా మంచిది అంటారు. చిత్తూరు రైతులు ఏదైనా పండించగలిగిన శక్తి ఉన్న రైతులు, ఎందుకంటే మనకంతా చిన్న చిన్న భూస్వాములు. ఈ కోస్తా జిల్లా గుంటూరు దాటాక ఒక్కొక్కరికి 100ల్లో ఉంటాయి. వాళ్ళకంటే కోకోనట్ గార్డెన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి 2 ఎకరాలు, 4 ఎకరాలు, 6 ఎకరాలు. సో మా నాన్నగారు కూడా 5 ఎకరాల రైతే, చిన్న రైతు. మాకంతా చెరుకు పండేది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెరుకు పండుతూ ఉంటే అక్కడ చూసేవాళ్ళము. ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇప్పుడే సార్ చెప్పినట్టు మంచిగా అనేక రకాల పండ్ల చెట్లు రైతులందరికీ కూడా మ్యాంగో ఈసారి చాలా బాధాకరం, తక్కువ రేటు పోయింది. ప్రొడక్షన్ లేనప్పుడే తక్కువ రేటు, రేపుసారికి ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. అది చాలా ఇబ్బందికరం. కాబట్టి రైతులందరినీ కూడా నేను కోరుకునేది ఒక్కటే, మనకి 2 మేజర్ పట్టణాలు ఉన్నాయి, ఒకటి బెంగళూరు, ఒకటి చెన్నై. ఎక్కువ శాతం పూల చెట్లు, ఇది రోజా చెట్లు 100% సబ్సిడీ ఇస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అడవిపల్లి రిజర్వాయర్ నుండి కూడా నీళ్ళు వచ్చిందంటే అన్ని చెరువులకి అనుసంధానం చేస్తే చెరువుల్లో నీళ్లు ఉంటే బోర్లల్లో కూడా నీళ్ళు వస్తాయి. వర్షాలు కూడా భగవంతుడు మంచిగా కురుస్తాయి. మీ అందరికీ నీటి సమస్య ఉండదు. కాబట్టి ఏది పండించినా డిమాండ్ ఉండే పంటల్ని వేసే విధంగా అధికారులు కూడా మీ అందరికీ సూచనలు ఇస్తారు. వాటన్నిటినీ పాటించి చిత్తూరు రైతులు అభివృద్ధి చెందే విధంగా ఏవైతే మంచివో అవన్నీ నేను కూడా అనేక సందర్భాల్లో అధికారులతో మీటింగ్ పెట్టి రైతులకి అనుకూలం ఉండేవి చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. స్థానిక అమరరాజ ఆడిటోరియం తిరుపతిలో CII ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాయనీరింగ్ ప్రోగ్రెస్ ఉమెన్ లీడింగ్ పర్పస్ అనే అంశంపై వర్క్షాప్లో విజయం సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ మరియు విజయం బిజినెస్ స్కూల్ విద్యార్థులు మరియు విజయం విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ శైలజామూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమరరాజ గ్రూప్ కో-ఫౌండర్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయని, వ్యాపారంలో ఎదుగుదల సమస్యలను సవాలుగా స్వీకరించి ముందుకు వెళ్లాలని తెలియజేశారు. విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తాయని తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ, మాజీ చైర్మన్ సుబ్బరామిరెడ్డి, రేపల్లె రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఏపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.